విమోచకుడవు చాలిన దేవుడవు సాటిలేని దేవుడు ప్రేమించే దేవుడు మాట్లాడే దేవుడవు మంచి దేవుడు నీవు విమోచకుడవు చాలిన దేవుడవు చాటిలేని దేవుడు ప్రేమించే దేవుడు మాట్లాడే దేవుడవు నిజమగు దేవుడవు నన్నెరిగిన వాడవు నమ్మదగిన వాడవు నా యేసయ్యా నిజమగు దేవుడవు నన్నెరిగిన వాడవు నమ్మదగిన వాడవు నా యేసయ్యా 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 నీకే వందనం యేసయ్యా యేసయ్యా నీకే యేసయ్యా యేసయ్యా నీకే వందనం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము మంచి దేవుడని విమోచకుడవు చాలిన దేవుడవు సాటిలేని దేవుడు ప్రేమించే దేవుడు మాట్లాడే దేవుడవు మంచి దేవుడని విమోచకుడవు చాలిన దేవుడవు సాటిలేని దేవుడు ప్రేమించే దేవుడు మాట్లాడే దేవుడవు ఎడారి బ్రతుకులలో కలువ పూసెను సిలువ విజయమే అది కలువరి చలువే అయోగ్యుడైన నన్ను కరుణించితివి చీదరించక నన్ను ప్రేమించితివి ఎడారి బ్రతుకులలో కలువ పూసెను సిలువ విజయమే అది కలువరి చలువే అయోగ్యుడైన నన్ను కరుణించితివి చీదరించక నన్ను ప్రేమించితివి నాలాంటి వానికి దేవునిగా ఉండుటకు నాలాంటి వానికి దేవునిగా ఉండుటకు ఇష్టపడితివి నీవు శ్రేష్ఠుడైతివి ఇష్టపడితివి నీవు శ్రేష్ఠుడైతివి యేసయ్యా యేసయ్యా నీకే వందనం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే వందనం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము మంచి దేవుని విమోచకుడవు చాలిన దేవుడవు సాటిలేని దేవుడు ప్రేమించే దేవుడు మాట్లాడే దేవుడవు మంచి దేవుని విమోచకుడవు చాలిన దేవుడవు సాటిలేని దేవుడు ప్రేమించే దేవుడు మాట్లాడే దేవుడవు ఉదరని రోగమునన్నావరించగా స్వస్థమైతివి నాకు విడుదలైతివి రేపేమి జరుగునని భయము చెందగా అభయమైతివి నాకు నిరీక్షణైతివి ఉదరని రోగమునన్నావరించగా స్వస్థమైతివి నాకు విడుదలైతివి రేపేమి జరుగునని భయము చెందగా అభయమైతివి నాకు నిరీక్షణైతివి కంటి పాపలా నన్ను కాపాడితివి కంటి పాపలా నన్ను కాపాడితివి కారణం నీవే నీ పాడే ప్రతి పాటకు కారణం నీవే నీ పాడే ప్రతి పాటకు యేసయ్యా యేసయ్యా నీకే వందనం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే వందనం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము మంచి దేవుని విమోచకుడవు చాలిన దేవుడవు సాటిలేని దేవుడు ప్రేమించే దేవుడు మాట్లాడే దేవుడవు మంచి దేవుని విమోచకుడవు చాలిన దేవుడవు సాటిలేని దేవుడు ప్రేమించే దేవుడు మాట్లాడే దేవుడవు నిజమగు దేవుడవు నన్నెరిగిన వాడవు నమ్మదగిన వాడవు నా యేసయ్యా
ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ నిలువైన ప్రేమ యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ కన్న బిడ్డలే మోసం చేసిరా కళ్ళ నిండ కన్నీళ్ళు నింపి వెళ్ళిరా కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా కళ్ళ నిండ కన్నీళ్ళు నింపి వెళ్ళిరా యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ కట్టుకున్నవాడు బెట్టు చేసిన కర్మకు నిన్ను విడచి ఒక మర్మమాయన కట్టుకున్నవాడు ఒట్టు చేసిన కర్మకు నిన్ను విడచి ఒక మర్మమాయన యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ నమ్ముకున్నవారు ద్రోహం చేసిన దైవంచనతో నిన్ను నట్టేట ముంచిన నమ్ముకున్నవారు ద్రోహం చేసిన దైవంచనతో నిన్ను నట్టేట ముంచిన యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ సిలువను యేసు చూపిన కలువరి ప్రేమ ఆ నిజమైన ప్రేమకు ఒక చిరునామా సిలువను యేసు చూపిన కలువరి ప్రేమ నిజమైన ప్రేమకు ఒక చిరునామా యేసు ప్రేమ నిజమైన
ఇంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఇంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా కలనేగినా, అడగకపోయినా కలనేగినా, అల్ఫా ఒమేగావు నీవే కదా, అల్ఫా ఒమేగావు నీవే కదా. ఇంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఇంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నిస్వాస్యమైన నీ ప్రజల క్షేమముకై, నిస్వాస్యమైన నీ ప్రజల క్షేమముకై, రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు, రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు. రాజులను మార్చిన రారాజువు, రాజులను కూల్చిన జయశాలివి. రాజులను మార్చిన రారాజువు, రాజులను కూల్చిన జయశాలివి. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నిస్వాస్యమైన నీ ప్రజల మేలులకై, నిస్వాస్యమైన నీ ప్రజల మేలులకై, అధికారుల హక్కును అణచినవాడా, అధికారుల హక్కును అణచినవాడా, అధికారాలను మార్చినవాడా, అధికారులను మార్చినవాడా, అధికారాలను మార్చినవాడా, అధికారులను మార్చినవాడా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నిస్వాస్యమైన నీ ప్రజల కోసమై, నిస్వాస్యమైన నీ ప్రజల కోసమై, ఆకాశము నుండి మన్నాను పంపావు, ఆకాశము నుండి మన్నాను పంపావు. కొండలు చీల్చిన బలవంతుడా, మార మధురముగా మార్చినవాడా,
రోజు మనం ఆరాధిద్దాం. సకల సృష్టి కారణమూర్తైన దేవుడు మనం ఆరాధిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మాట్లాడే దేవుడు నాయన, మేము ఈ రోజులో సజీవంగా ఉన్నామంటే కేవలం అది మీ కృప మరి తండ్రి. నాయన మీ అందుగా ఇంకా మేము ప్రభా నాయన కృతజ్ఞతతో మరి తండ్రి ఆరాధిస్తూ ఉండగా మరి ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు వలె మా ఆత్మలను ప్రభా నా దేవ మరి మేము ప్రతి విషయంలో కూడా మరి నిన్ను ముందు పెట్టుకుని వెళ్ళడం నీ ఆత్మాభిషేకం మా అందరి మీద కుమ్మరించమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేనుంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేనుంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
లార్డ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా మరి తండ్రి, నాయన మరి తండ్రి మీరు ఉంటే మాకు చాలు ప్రభా. ఈ లోకంలో మాకు ఏది అవసరం లేదు. అవును ప్రభా, మా హృదయాల్లో మరి నాయన ప్రతి క్షణం కూడా మా జీవితాల్లో మరి ప్రభా ఒక నూతన కార్యాలతో నాయన ప్రతిరోజు మమ్మల్ని మరి ప్రభా వెన్నంటుండి మీరు నడిపిస్తే నాయన మాకంతకంటే ధన్యత ఏది లేదు ప్రభా. నాయన మరి మేము ఇంకా మీ సన్నిధికి మేము దగ్గరగా ఉండటకు, అయ్యా మీలో మేము ఇంకా బలపడటకు ప్రభా. అవును తండ్రి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతున్న సెలవిచ్చిన దేవుడు మరి తండ్రి, అనుక్షణం కూడా నీ కొరకు ఎదురు చూసేవారి వల్ల ఉండటకు నీ శక్తి నీ బలము అందరికీ దయచేయమని ప్రభా. సాతాను సంబంధమైన ప్రతి క్రియలను కూడా లయపరచండి, మీ సన్నిధితో నింపమని ప్రభా. యేసు నామములో ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడి చాటున మహోన్నతుడి చాటున నివసించువాడు, నివసించువాడే, సర్వశక్తి నీడలో సర్వశక్తి నీడలో విశ్రమించువాడు. విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా ఆశ్రయం, నా కోట, నా కోట, నేను నమ్ముకున్న నేను దేవుడు. నమ్ముతున్న నా దేవుడు. నేను యెహోవాను గురించి నేను చెప్పుచున్నాను. యెహోవాను గురించి చెప్పుచున్నాను. యాటకాల ఊరిలోంచి ఆయన నన్ను విడిపించున్నాను. నాశనకరం తెగిన కాకుండా ఆయన నన్ను రక్షించును. ఆయన రెక్కలతో నన్ను కప్పను, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడుమును దాలయ్యను. రాత్రి వేళ కలుగు భయానికైనా, పగటి వేళ ఏడు బాణమునికైనా, చీకటిలో సంచరించు తెగులకైనాను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగముకైనా నేను భయపడుకుందాను. హల్లెలూయా. దేవుడు చెప్పాడండి, మీకు తీగటి యెషయా గ్రంథంలో చూస్తారండి. ఇరవై 21 నుంచి 26 నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించు. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకుని ఉగ్రత తీరిపోవడం వరకు కొంచెం సేపు దాగి ఉండు. చూసారా లాక్డౌన్? నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించు. నేను వెళ్ళి నీ తలుపులను వేసుకును, ఉగ్రత తీరిపోవడం కొంచెం సేపు దాగి ఉండును. అంటే నువ్వు ఇంట్లో చేసుకో, ఉంటావు, తాళమే తీసుకో, దాగి ఉండు, ప్రార్థన చేసుకో. లాక్డౌన్ తెలుసుకుంటున్నాడు ఇక్కడ వాక్యము. నీ అంతఃపురంలో గడిపాను, నీ గుడారంలో గడిపో, తాళమే తీసుకో. ఉగ్రత తీరిపో వరకు క్లియర్గా ఉంది. ఉగ్రత తీరిపో వరకు దాగి ఉండుము. మీరు ఉంటున్నారా? మీరు ఉంటున్నారా? లేదు. ఇప్పుడు వస్తుంది మేడం మీద దిగి వచ్చాడు, అమ్మించాడు వస్తాడు. వీళ్ళందరూ చెప్తున్నాను, మీ కోపం వస్తున్నారు, మీటింగ్లు ఎక్కొద్దో చెప్తున్నాను. అక్కడ ఏం చెప్తుంది? నీ ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండు. దాగి ఉండి ఉగ్రత తీరిపో వరకు. మీకు ఒకటి తెలిసిన అసలు గొంగళి పురుగు పెంట మీద తిరుగుతుంది. దాన్ని చూస్తేనే అసహ్యం, దాని అసహ్యం మీద తిరుగుతూ ఉంటుంది అది. కానీ ఒక సమయం వచ్చేసరికి అది ఏమవుతుంది? అయిపోతుంది డైరెక్ట్గా ఎక్కడో మూల గూడు కడుతుంది, మట్టి అందులో ఉండిపోతుంది కొంతకాలం. నిద్రావస్థలో ఉండిపోతుంది. అక్కడ ఏమవుతుంది? కొంతకాలం అక్కడ ఉండిపోయిన తర్వాత కొంతకాలానికి ఆ కోసెస్ దశ ట్రాన్స్పరెంటేషన్లోకి వచ్చిన తర్వాత మంచి అందమైన సీతాకోక చిలుకలోకి వచ్చి మనం దాన్ని ఏమంటే అక్కడ అసహించుకుంటాం. దాన్ని చూస్తే అది గొంగళి పురుగుగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది? సీతాకోక పట్టుకుందాం, పిల్లలు ఎంత సరదాగా పట్టుకుందాం, బుక్లో పెడదాం, పుస్తకాలు పెట్టుకుందాం, పిల్లల్లో కూడా పెట్టుకుంటారు. అదేనా? అప్పుడు పెంట మీద తిరిగేది, ఇప్పుడు ఏం చేస్తుంది? అది మకరందము పువ్వుల మీద వారి తేనె ఏంటి మకరందం సేవిస్తాం. అందుకే నన్ను ఒక తీరిపో వరకు దేవుడు చెప్తే మరి ఒకసారి వాక్యం చదువుకున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి యేసు మీకు వందనాలు. ఏవో పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ కృపా సింహాసనం సమీపించి బాధ్యమిచ్చు నైనా. సాక్ష్యాలు నైనా వారు చేసిన మేలు బట్టి సాక్ష్యాలు ఇచ్చారు, వారి బిడ్డను బలపరిచింది, నైనా ఆశీర్వదించింది. అలాగే ప్రభు ఆరోగ్యం దయచింది. కొంత సమయం వాక్ ద్వారా మాతో మాట్లాడి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. 136 కీర్తన 23వ వచనంలో, మనము దేవుని దశలో ఉన్నప్పుడు ఆయన మనను
జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా. ఉదయకాలం ఫస్ట్ సెషన్లో చెప్పిన వాక్యమే మరలా ఇప్పుడు కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. మీరు గమనించింది, ఆయన మనలను దీనదశలో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని, దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. చాలా మంది అనుకుంటారు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదండి, దేవునికి మేము జ్ఞాపకం రావట్లేదండి. అసలు నీకు దేవుడు జ్ఞాపకం ఉన్నాడా? అసలు నీకు దేవుడు జ్ఞాపకం ఉంటున్నాడా? నీ పనే, నీ ఇల్లే, నీ రూమే, నీ శరీరమే, నీ తిండే. ఇంతేగాని నీ పిల్లలు, నీ భర్తే. ఇంతేగాని దేవుడు నీకు జ్ఞాపకం ఉన్నాడా? దేవుడి సన్నిధి జ్ఞాపకం ఉందా నీకు? ఎప్పుడన్నా ఆలోచించావా? ఆలోచించ మాత్రం పైపు ఎంతసేపు తెల్లవారు పనే ఇల్లు ఇల్లే. దేవునికి సమయం ఇవ్వాలి. మనం దేవునితో దేవునితో సహవాసం చేయాలి. నువ్వు అంటున్నావు ఇక్కడ దేవుడు మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చాలా మంది అనుకుంటున్నారండి దేవుడు మన జ్ఞాపకం ఏమండి, దేవుడు జ్ఞాపకం నాకు ఎలాగండి, ఈ రాత్రి కండి, ఈ పరిస్థితి కండి. పరిస్థితి మీకు ఒక్కదానికి చాలా మందికి ఉన్నాయి. మనం ఇంకా ఈ స్థితిలో ఉన్నాం. మనకంటే నేను స్థితిలో ఉన్నటువంటి వారు వాళ్ళు ఒకసారి ఎప్పుడైనా చూసేవాళ్ళు సైకిల్ మీద వెళ్ళేవాడు, ఏంటి బండి మీద చూసి అంటాడట, బండి ఇస్తే బాగుంది. ఒక ఆయన సైకిల్ మీద వెళ్తుంటే ఏంటి ప్రభు నాకు బండిస్తే బాగుండు, కొంచెం స్పీడ్గా నేను వ్యాపారం చేసుకుని ఉంటుంది. దేవుడు బండిచ్చాడు. బండిస్తే సైకిల్ మీద కూడా ఏం చేస్తున్నాడు, గేట్లో వెళ్ళిపోతే గేట్ నుంచి కింద వెళ్ళిపోయాడు, పక్కన నుంచి వెళ్ళిపోయాడు. గేట్ రైల్వే గేట్ ట్రాఫిక్ సిగ్నల్ మిగిలి అలాగే బండిచ్చాడు. బండిస్తే బండి మీద వెళ్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. కారు వెళ్తుంది, అలాంటి కారు ఇస్తే బాగుంది కదా, ఏంటి అలాంటి కారు ఇస్తే బాగుంది కదా, ఇంకా పెద్ద వ్యాపారం చేస్తుంది కదా. దేవుడు కారు ఇచ్చాడు. ఒకరోజు నేను 2 కోట్ల డీల్ ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి, సమయం అయిపోతుంది ఆ డీల్ చేయడానికి. మాట్లాడుతున్న అగ్రిమెంట్ కావాలి. ఈ లోపల టైం అయిపోయింది. గొప్పగా కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు, ట్రాఫిక్ సిగ్నల్ పెట్టి. అదే అంతే, ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడు పడిపోయిందా? ఏంటి ప్రభు, సైకిల్ మీద వెళ్ళినప్పుడు బండి మంటించు, బండి మీద కారు మంటించు. చూసావా 2 కోట్ల డీల్ పోయింది. ఇప్పుడు చూసావా ఏమైంది? నువ్వు జ్ఞాపకం రాలేదు దేవుడు అప్పుడు పూర్వ పరిస్థితి మర్చిపోయాం. మనం సైకిల్ మీద పరిస్థితి మర్చిపోయాం. దేవుడిని అడిగాను, కారు ఇచ్చాడు, సైకిల్ బండి ఇచ్చాడు, మళ్ళీ బండి కారు ఇచ్చాడు. వ్యాపారం పెరిగింది. సరిగ్గా దేవుడిని మర్చిపోయాము. ఇంకా వ్యాపారం పనే అదే డీల్ పోయిందంటే అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు, ప్రభు పోయింది 2 కోట్ల డీల్ నష్టం వచ్చింది. అప్పుడు దేవుడు ప్రభు అలా ఎప్పుడు దేవుడితో ఉంటుంది, దేవుని కలిగి ఉండాలి. ఆయన మనకు దీనదశలో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసి, ఇజ్రాయేల్ ప్రజలు చాలా దీనదశలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం ఖచ్చితంగా నువ్వు హెచ్చరిస్తావు, నువ్వు ఉన్నత స్థితిలో ఉంటావు, నువ్వు హెచ్చింపబడతావు. అన్ని విషయాల్లో ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, అన్ని విషయాలు కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. ఒకవేళ బలహీనత రావచ్చు, కానీ దాని స్వస్థత కూడా వస్తుంది. హల్లెలూయా. గమనించు, ఒకనొక సమయంలో యేసు ప్రభు వారు సిలువ వేయబడి సమాధిలో పెట్టబడి 3వ దినాన్ని పెట్టి ఒక స్త్రీ వెళ్ళింది. ఆమె పేరు ఎవరు ఆమె పేరు? చాలా మంది వెళ్ళారు. అటు ఏదో స్త్రీ ఏడ్చేస్తుంది. వెళ్ళిపోయి అక్కడ యేసు ప్రభు పక్కనే ఉన్నారు. అంటుంది, అయ్యా ఆయన పక్కమల్లి అనుకుని భయపడిపోయి ఏడ్చేస్తుంది. అయ్యా నా ప్రభువు నువ్వు తీసుకెళ్ళిపోయి ఉంటే ఎక్కడ దాచో చెప్పు, నేను మోసుకెళ్ళిపోతాను. చూసారా పక్కనే ఉన్నాడు ఆయన. అదియా అప్పుడు డబ్బుని అంటుంది. కాచెత్తి కన్నీరు కాచెత్తి కన్నీరు కార్చెత్తుంటే కనపడుతుందో పక్కన
తెల్లటి వస్త్రాలు పెద్దగా ఉన్నతంగా ఉన్నాడు, పక్కనే ఉన్నాడు, కనపడలే. ఎందుకు? కన్నీరు పక్కన మనం చూడు. మన బాధలో, మన వేదనలో, మన శోధనలో దేవుడు మనం పట్టించుకో. ముందు దేవుడి దగ్గర నువ్వు మారిపోయి అప్పుడు ప్రభువుని అంటుంది అయ్యా హల్లెలూయా. ప్రభు నేను మాటలు బోధకుడా అని అర్థం. నీ బాధ అని ఇదే, కానీ దేవుని చూడడం నేర్చుకో. దేవుడు మాట్లాడు. హల్లెలూయా హల్లెలూయా. మనిషిని జ్ఞాపకం చేసుకుంటా. ఏ పార్టీ వాడు? ఎందుకు ఎత్తనాలుగా వచ్చింది. మైక్ దగ్గర పెట్టుకోవాలి. ఒకడు వారానికి ఒకడు మైక్ దగ్గర పెట్టుకోమంటున్నాను. ఎందుకు ఎత్తనాలుగా వచ్చింది. వాడు ఏ పార్టీ వాడు? మనిషిని జ్ఞాపకం చేసుకోవాడు. ఏ పార్టీ వాడు? నలుగురు జ్ఞాపకం చేసుకోవాడు. ఏ పార్టీ వాడు? గమనించు. అయినను ఆయన ఏం చేస్తున్నాడండి? మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకం చేసుకుంటున్నాడని కీర్తన సెలవిస్తూ ఉన్నది. దీన దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఒక ఆమె క్రైస్తవురాలే, పిల్లలు వదిలేశారు, భర్త వదిలేశారు. ఆమె ఒక హిందీ యాక్టర్ దగ్గర ఇంట్లో పనిచేసింది. దేవుడు చేసుకున్న మనిషే. ఆ బొంబాయి వెళ్ళిపోయి ఆ ఫీల్డ్ అక్కడికి వెళ్ళిపోయాక మారిపోతారు కదా, మారిపోయింది. చివరికి భర్త విడిచిపెట్టిపోయాడు, పిల్లలు విడిచిపెట్టిపోయారు. పిచ్చిదారులు కూడా చూస్తే ప్లాట్ఫామ్ మీద, కలకత్తా రైల్వే ప్లాట్ఫామ్ మీద అడుగుతుంటే పాటలు పాడుతుంటే ఒక హిందీ సింగర్ తీసుకెళ్ళిపోతే చక్కటి పాటలు, మెలోడియస్ సాంగ్స్ పాడింది. అర్థమైందా? దేవుడు ఉన్నతంగా సాక్షి కూడా చెప్తుందండి, దేవుడు నమ్ముకున్నాను. హల్లెలూయా. ప్లాట్ఫామ్ మీద ఉన్న మనిషిని కూడా దేవుడు ఏం చేశాడు? ఉన్నతంగా హెచ్చించాడు. తర్వాత చనిపోయింది. హల్లెలూయా. మర్చిపోద్దండి. దీన దశలో ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ మీద అడుక్కునేది. ఆ ఫోటో కూడా చూసింటాం. టీవీలో చూపించాడు, యూట్యూబ్లో చూపించాడు. నా పేరు కూడా ఎక్కడో నాకు గుర్తులేదు, మర్చిపోయాను. జ్ఞాపకం వచ్చినప్పుడు అర్థమైందా? మనం దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ నువ్వు దేవునితో ఉంటూ ఒకవేళ దేవుని విడిచిపెట్టి బాధల్లో, అప్పుల్లో నువ్వు నేర్చించిపోయి భక్తిలో పడిపోయావు అనుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు అనుకోకు. దేవుడు నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మరి ఒక సమయం వస్తున్నాడు దేవుని ప్రేమ. ఒకవేళ బాధలో, వేదనలో నువ్వు దూరం అయిపోయి ఉండొచ్చు దేవునికి. దేవుడు మళ్ళా నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవం ఏ పాటిది? యాకోబు రాసిన పత్రిక 4:14 వచ్చినాము. రేపేమి సంభవించును నీకు తెలియదు. నీ జీవం ఏం పాటిది? నీ కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటి వారు, ఆవిరి వంటి వారు. ఎవరండి మనం? ఆవిరి వంటి వారు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు మనం. అర్థమైందా? యెషయా 40 కూడా రాయబడి చూడు 15 వచ్చింది. జనములో చేదు నుండి జారు బిందువు వంటి వారు, త్రాసు మీద ధూళి వంటి వారు. పువ్వు అంటే ఆ ధూళి ఎగిరిపోతాయి. ఒక్కొక్క చేద తోడేటప్పుడు ఒక్కొక్క బిందువు అలాంటి వాడు మనం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వారమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవమే పాటిని ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి వాడు. కనుక దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడితో ఉండాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక్కసారి నువ్వు రక్షింపబడిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత ఒక తప్పిపోయినా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి. మనము చదవండి, మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు ఆయన మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు అనుకో. నువ్వు దేవుడికి తిరిగితే, నీ హృదయం మన దేవుడితో తిరిగితే నీ దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 3వ కీర్తన 14 వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయన తెలిసే అయినది. మనం మంటివారమని మనం నిర్మింపబడిన రీతి ఆయన తెలిసి ఉంది. ఏమండి, మనం దేవుడు తన చేతులతో చేసిందండి.
ఆదాముని ఎలా చేశారండి? దేవుడు మాటతో సమస్తము సృష్టించాడు, కానీ దేవుడు చేతులతో నరుని నిర్మించాడు. దేవుడు చేతులతో నరుని నిర్మించాడు. మనం నిర్మింపడిన రీతి ఆయన తెలిసి ఉన్నది. మన మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. మంటివారం అంటే ఇంతలో కనబడే అంతలో మనం మట్టిలో అయిపోతాం. మట్టి నుంచి వచ్చాము, మట్టిలోకి వెళ్ళిపోతాం. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక దేవుని మహింపరిచే వారికి ఉండాలి. దేవుని వాక్యాన్ని జీవిస్తూ అంటే దేవుని మహింపరిచే వారికి ఉండాలి. దేవుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ. ఈ రక్షణ మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవుని రాకడెప్పుడో మనం పోకడెప్పుడో తెలియదు, కానీ ఎప్పుడు కూడా ఎవరెడీ బ్యాటరీ లాగా ఉండాలి. ఎవరెడీ బ్యాటరీ తెలుసు తెలీదు. పూర్వం బ్యాటరీలు ఎవరెడీ వచ్చి మొట్టమొదటి ఎవరు రెడీ సిద్ధం అనమాట. ఎవరు రెడీ, ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. ఏదో అనుకుంటున్నారు మీరు రెడీగా ఉంటారు. ఈ క్షణంలో ప్రభు రామన్నాడు తీర్పండి. ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది చెప్పగలరు? చెప్పండి. చెప్పరు. ఎందుకు చెప్తారు? నేను సిద్ధంగా లేనంటే ఇంకా నాలో ఇంకా చాలా ఉన్నాయండి బాబు, ఇంకా చాలా దుర్కోవాల్సి ఉన్నాయండి అనుకుంటున్నామా? పక్షి ఎగురుతుందండి. ఎగురుతా ఆకాశంలో చూస్తుంటే ఒక సెలయేరులో ఒక శవము డెడ్ బాడీ కొట్టుకెళ్ళిపోతుంటే చూసిందబ్బా మంచి బయట పుట్టు దొరికేసింది బాబు ఇవాళ అనుకుని సరిగ్గా దాని పొట్ట మీద ఆని శుభ్రంగా దూరుకుంటూ తింటుంది. ఈ పొట్ట మీద ఆడడంలో ఏమైపోయిందంటే 2 కాళ్ళు పొట్టలో గుచ్చుకుపోయి బాగా దూరుకుంటుంది. మన బాగుంది కదా, నీలోపు బాడీ వెయిట్ పెరిగిపోయింది, శరీరం బరువు పెరిగిపోయింది. లేకపోతే లేకపోతుంది. ఎందుకంటే పొట్టలో గుచ్చుకుపోయాయి. ఈ కాళ్ళ పైన గోళ్ళని పొట్టలో గుచ్చుకుపోయాయి. కొండవాళ్ళు వచ్చేసింది. కొండవాళ్ళు వచ్చి చూస్తే ఉంది సెలయేరు కింద పడిపోతుంది, జలపాతంలోకి పడిపోతుంది. లేదనుకుంటే లేకపోతుంది. అంతే. ఆ డెడ్ బాడీతో పాటు అది పడి చచ్చిపోయింది. ఇంకా వదిలించుకుందాంలే, పర్వాలేదే, ఇంకా సమయం ఉందనుకుంటున్నావు నువ్వు. నీవైనా మనం సిద్ధంగా ఉండాలండి. సరి చేసేసుకుని ఎప్పటికప్పుడే దేవునితో సరి చేసేసుకుని ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అన్న స్థితిలోకి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకని ఇంకా చూసుకుంటాను ప్రభు, పర్వాలేదులే, వయసులో ఉన్నాను అనుకుంటున్నావేమో. జాగ్రత్త, ఏ సమయం నీకు కాదు. నువ్వు మంచివాడు. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఎంతో మంది మాయమైపోతూ ఉన్నారు. బలం ఉంది కదా, కండబలం, అంగబలం, ధనబలం ఉంది కదా అని గర్వీకులు అందరూ కూడా ఎంతో మంది చనిపోయారు. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని గడగడలు ఆడించాడు. భారతదేశానికి కూడా వచ్చేసాడు. 2-3 సంవత్సరాలు జయించాడు. చివరికి ఒక చిన్న దోమకాటు చచ్చిపోయాడు. గమనించండి, ఎంతో బలం ఉన్నటువంటి అలెగ్జాండర్ ఎన్నో దేశాలు జయించినట్టు పెద్ద దేశాలు జయించేశాడు. రోమా సామ్రాజ్యాన్ని కొలగొట్టేశాడు. నేను ఏ పాటి వారు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి వారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 78-39 వచ్చినాము. వారు కేవలము శరీరులై ఉన్నారని, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం. విసిరి వెళ్ళి మరలి రాని గాలి విసురుతుంది. తూర్పు వైపు నుంచి విసిరి పరమటి వైపుకి వెళ్ళిపోతుంది, కానీ తూర్పు వైపు రాదు. అలాగే విసిరి వెళ్ళి గాలి వలె ఉన్నారు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి మనం ఏపాటి వారు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు దేవునికి వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వాన్ని గమనించండి. చివరిగా 115 కీర్తన 12 వచనం చదువుకుని ముగించుకుందాం. ఇంకా చాలా సమయం టైం అయిపోతుంది. చదువు. యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలు ఆశీర్వదించును, అహరోను ఆశీర్వదించినందుగా. హల్లెలూయా. యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను ఆశీర్వదించును. హల్లెలూయా. నువ్వు ఇశ్రాయేలు దేవుని పెట్టు,
అహరోను వంశస్థులు నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తానని అది సెలవిస్తుంది, కీర్తన సెలవిస్తున్నది. కనుక ప్రియులారా, యెహోవా మమ్మలను ఆశీర్వదించును. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం, మన దీన దశలో ఉన్నప్పుడు, కష్టాల్లో బలహీనతల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీన దశలో 12 ఏళ్ళ రక్తస్రావం గల స్త్రీని ఆయన జ్ఞాపకం చేసుకోలేదా? ఆమె ఏంటి మనసులో అనుకుంది, కానీ ఆయన వెనక్కి తిరిగి వచ్చాడు. మనసులో అనుకుంది నేను ముట్టుకుంటే చాలు అనుకుంది, కానీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వినబడింది. దేవదశలో వెనక్కి తిరిగి వచ్చాను. ఆమె వెళ్ళిందండి నిజంగానే. అది అక్కడ రాయబడింది, చెంగు వస్త్రం చెంగు ముట్టుకుని వెంటనే బాగుపడింది. అంతమంది జనంలో వెళ్ళగలదా? ఒక పక్క ప్రాణి వెళ్ళగలదా? కాదు. నీ హృదయంలో ఉండాలి. నీ హృదయ వాంఛలు తీర్చేవాడు ఆయన. ఆమె హృదయంలో అనుకున్నదంతే దేవుడే. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక నేను నిరుత్సాహపడవద్దు, బలహీనంగా ఉన్నాను, నీరసంగా ఉన్నాను అనుకోవద్దండి. యేసుక్రీస్తు నేను బలంగా ఉన్నాను, యేసుక్రీస్తులో నేను ధనవంతుడని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడు. ప్రాబ్లమ్స్ ఉంటాయండి, సమస్యలు ఉంటాయి, పిల్లల ద్వారా కుటుంబంలో ఏంటి అనేక రీతిగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఉంటాయి, అప్పులు భారాలు ఉంటాయి. జడ్జిపోవద్దు, భయపడుతూ. వ్యాపారాలు లేక, పనులు లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాల రోడ్డు ఎక్కడ మీరు, నేను విజయవాడ వెళ్ళాను, ఎక్కడ చూసిన శ్మశాన వైరాగ్యమే. ఇక్కడి నుంచి 240 కిలోమీటర్లు ప్రయాణం చేశాను, కానీ ఎక్కడా వ్యాపారం లేదు. పొద్దుకేళ్ళని అక్కడెక్కడ చిన్న టీ బొగ్గుల తర్వాత మధ్యాహ్నం నుంచి అయ్యి సాయంత్రం వచ్చి నిర్మానుష్యంగా ఉందండి. వ్యాపారాలు లేవు, ప్రజలు ఎలా బతుకుతారు? పనులు లేవు. ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కొంతవరకు ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మీకు చెప్తూ ఉన్నాను, తినడానికి అన్నమైనా ఏంటి, కట్టుకోవడానికి వస్తువులైనా, తలదాచడానికి గృహమైనా ఉంది. భోగభాగ్యాలు లేకపోవచ్చు, కానీ మీకు చెప్తూ ఉన్నాను, అది లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రార్థన చేసేవారికి ఉండాలి. అనేక బలహీనతల్లో ఉన్నారండి. నేను చెప్తూ ఉన్నాను, దొరకట్లేదు, కనబట్టలేదు. 180% కరోనా వైరస్లో ఉంది. 80% ప్రజల్లో కరోనా ఉంది, అది బయట పడట్లేదు. కొంతమందిలో ఆ బలాన్ని, శరీర బలాన్ని, దేహదారుణ్యాన్ని బట్టి బాధపడుతుంది. కనుక అప్రమత్తంగా ఉందాం, దేవునితో ఉందాము. మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనను అలాగని మన నిద్రమత్తులుగా, తిండిపోతులుగా ఉండొద్దండి. మీకు చెప్తున్నాను, భయభక్తులు కలిగి ప్రార్థన కొరకు ఉందాం. నీ కొరకు యెషుప్రభువు ఏం చెప్పారు? నా కొరకు ఏడవకుడి, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడుగుడి. పిల్లలు అంటే మీ పిల్లలే కాదు, చుట్టూ ఉన్నవారు అందరూ కన్నీరు కార్చేసి మనం కార్చాలి. దేవునికి మొరపెట్టుకోవాలి. నువ్వు దేవునికి మొరపెడితే నీ కొరకు, నువ్వు పక్కల వారి కొరకు, నీ చుట్టుపక్కల వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ముందు నీకు స్వస్థపరుస్తాడు. ఎక్కడ ఎవరు స్వస్థపరిచింది? చప్పట్లు కొట్టింది మరి ఏం చేస్తా? నిజమే, తప్పు కదా. తప్పు యోగు తప్పు చెప్పింది. ఇర్మియా, జఫన్యా చూస్తా, యోగు కాదు. అవునా? అవునా? ఎస్ఆర్ రైట్, ఎస్ఆర్ నో అని చెప్పు. యోగు యూ డోంట్ నో. గొడవలు పని. ఎస్, యోగే. యోగు తన స్నేహితుల వరకు ప్రార్థన చేసినప్పుడు ముందు దేవుడు ఎవరు స్వస్థపరిచాడు? యోగు. చంటి పిల్ల వంటి దేహము యోగు అనుగ్రహించబడింది. ఏమన్నాడు దేవుడు? ముందు వాటి వరకు ప్రార్థన చేయ అన్నాడు. చేశాడు. వాటి వరకు ప్రార్థన ముందు ఈ స్వస్థపడ్డాడు. ముందు చుట్టుపక్కల వారి కొరకు, ఇరుపొరుగు వారి కొరకు, మన ప్రాంతం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, ప్రపంచం కొరకు కూడా ప్రార్థన.
ఎందుకంటే పరిస్థితులు విషమించి ఉన్నాయి, ప్రతి చోట కరోనా వైరస్ ఉంది. అలాగని ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన ఉంటే మనం దూరం వెళ్ళిపోవద్దు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వారికి కన్నీరు కావచ్చు. ఇప్పుడు చెప్పిన దైవజనులు కరోనా వైరస్ దగ్గరికి రోగుల దగ్గరికి ప్రార్థన చేశారు, చూసావా? ఎస్, నాకు సిగ్గైపోయింది. ఆయన చేస్తుంటే ఒక టీవీ కూడా ఏదో చూపించేది మాకు అనవసరం అది, కానీ అలాగే ఎంత ధైర్యం. ఆఫ్రికాలో ఓ ప్రవక్తలాగా చేశాడు, అప్పుడు రోగం వస్తే ఇంగ్లాండ్ నుంచి మందులు చిక్కుల్లో వస్తుంటే అందరికీ పంచేవాడు. ఆయన వాడుకోలేదు, ఒకరు వాడుకున్నా నువ్వు అలా వెళ్ళిపోతున్నావు, అందరికి బాగా హెల్తుంటే ఆ ఉమ్ము కూడా వేసుకున్నాడు చేతి మీద. దేవుడు ఏం చేయలేదు బాబు, ఎందుకంటే ఎక్కువ ప్రార్థనలో ఉండేవాడు, పరిశుద్ధాత్మలో ఉండేవాడు. పరిశుద్ధాత్మ గురించి చదువుతున్నప్పుడు అక్కడ రాయబడింది, ఇస్కే ఫ్రాన్సిస్ గారు రాశారు, అప్పుడు అర్థమైంది నాకు. కనుక దేవుడితో ఉంటే నీకేం కాదు, పరిశుద్ధాత్మలో ఉండు, నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు, అనేక గొప్ప కార్యాలు జరిగిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రశ్నరా, మనకు దేన దశలో ఉన్నప్పుడు అయినా మనం జ్ఞాపకం చేసుకున్నాం, మీకు వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, అన్ని విషయాల్లో దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఒకవేళ నువ్వు కన్నీరు కాస్తున్నావేమో, కానీ ఒకటి, అసలు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నీకు వచ్చే సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి సమస్య? నువ్వు వాక్యాన్ని దారి తప్పితే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. వాక్యానుసారంగా జీవించడం వస్తాయి, కానీ వాటంతటవే నీకు విరోధంగా రూపొందించబడి ఏ ఆయుధము వర్ధలదు. ఒకవేళ వస్తుంది నీకు విరోధంగా, మీరు దృష్టి మనం ఎక్కువ పెడతాం కానీ వర్ధలదు. దేవునితో ఉందాము, దేవుని వాక్యానుసారంగా కష్టమైన నష్టమైన భారమైన వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మనందరినీ ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించబట్ల ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, యేసు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మనం దీనదశలో ఉన్నప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకుందని కీర్తనకారుల ద్వారా రాయబడిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెహోవా మమ్మల్ని మరిచిపోలేదని, మమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన 15:12 వ్రాయించావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇజ్రాయేలును ఆశీర్వదించావు నాయన, అహరోను వంశస్థులను ఆశీర్వదించావు తండ్రి. నీ నమ్ముకున్న ప్రజలను ఆశీర్వదించే దేవుడు నాయన, సమస్యల నుంచి, బలహీనత నుంచి విడిపించి వర్ధలు చేసే దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన మాటలు బిడ్డలు క్రియ చేయలేక సహాయించి మాలో కూడా క్రియ చేయాలి ప్రభా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇగో తండ్రి, మా చుట్టూ కరోనా వైరస్ వ్యాధి వ్యాపించు తండ్రి. అయ్యా, సంఘమును కాపాడు, సంఘముని చేతిలో ఉంది ప్రభా. సంఘమే సార్వత్రిక సంఘము అయ్యా, నన్ను కాపాడండి నాయన. దేవుని నేను నేను ఎరిగిన బిడ్డలు ప్రతి ఒక్కరు నాయన ఈ వైరస్ తాకకుండా మీరే సహాయం చేసి నడిపించమని, సమస్త బలహీనత నుంచి విడిపించమని, దీవెన దయచేయమని, సమస్త మహిమ గంట ప్రభావము మీకే ఆరోపిస్తూ నీతో సహవాసం చేస్తూ ముందుకు సాగుతూ సహాయం చేయమని, కృప చూపమని యేసయ్యా మీ పరిశుద్ధ నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనందరికీ, ఈ ప్రాంతానికి, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశానికి, ప్రపంచం తోడుగా ఉంటుంది. ఆమేన్.